ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది ఒమన్ దేశంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత. ఇది షేబా దేశపు రాణి కోట. మనం సొలొమోను గారిని చూడటానికి ఈ ప్రాంతం నుంచి షేబా దేశపు రాణి వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలోను, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో కూడా పేర్కొనబడినటువంటి షేబా దేశపు రాణి ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడి నుంచి మాత్రమే వెళ్ళారు. మరి ఆ ప్రదేశాన్ని మనం చూడబోతున్నాం. మరొక విషయం ఏమిటంటే ఇది యథార్థమైనటువంటిది, చారిత్రకంగా నిరూపింపబడినది. ప్రస్తుతం మనం ఒమన్ దేశంలో సలాల్లో ఉన్నాం. మనం షేబా దేశపు రాణి కోట. ఇది చారిత్రకంగా నిరూపింపబడింది. నిన్నటి దినాన్ని మనం యోబు గారి సమాధి దగ్గరికి వెళ్ళాం. దాని గురించినటువంటి పూర్తి ఆధారాలు అనేటువంటివి లేవు, కానీ చారిత్రకంగా అంగీకరించబడి పరిశోధింపబడి నిర్ధారించబడినటువంటి ప్రాంతం. మనం షేబా దేశపు రాణి కోటకు మనం ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం. మనం లోనకు వెళ్ళి ఆ కోటను మనం చూడబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఓల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. అంటే ధృవీకరించి చారిత్రకంగా అంగీకరించబడి నిర్ధారించబడడానికి మనకి యునెస్కో ఉంది. యునెస్కో నిర్ధారించినటువంటి ప్రాంతం ఇది. ఓల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. ఈ విషయాన్ని నిర్ధారించినటువంటి సంస్థ. రైట్, మనం ఇదే ప్రాంగణంలో ఇక్కడ ఆర్కియాలజీ గ్యాలరీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఆర్కియాలజీ గ్యాలరీ అంటే ఆనాడు త్రవ్వకాల్లో ఉపయోగించి ఇప్పుడు త్రవ్వకాల్లో బయటపడినటువంటి అవశేషాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటన్నిటిని భద్రపరిచి మ్యూజియంగా భద్రపరిచారు. దాని కొరకు ఇదే ప్రాంగణంలో ఒక మ్యూజియాన్ని చూస్తున్నాం. ఆ మ్యూజియంలోకి వెళ్ళి అక్కడ ఏమున్నాయో కూడా చూద్దాం రండి. మ్యూజియం దగ్గర ఉన్నాం. మ్యూజియం ఎంట్రన్స్ లో ఈ చెట్టు మీరు గమనించినట్లయితే ఇది సాంబ్రాణి చెట్టు. మన భారతదేశంలో సాంబ్రాణి ఎక్కువగా ఉపయోగిస్తారు కదా, ఇదే సాంబ్రాణి చెట్టు. ఈ చెట్టు నుంచే సాంబ్రాణి తెస్తారు. మ్యూజియంలో ఉన్నాం. మ్యూజియంలో చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. మీకు ప్రారంభంలోనే మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఒమన్, ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రదేశంలోనే మనం ఉన్నాం. ఈ ప్రత్యేకత ఏంటో మనం చూస్తే భారతదేశానికి ఉండేటువంటి ఔన్నత్యత కూడా మీకు కనిపిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారన్నట్లయితే ఈ పైన ఉండేటువంటి ప్రదేశం నుంచి ఇదంతా మీరు సముద్ర ప్రాంతంగా చూస్తే ఇక్కడికి భారతదేశానికి మధ్య వస్తు మార్పిడి విషయంలో ఇక్కడ ఉంటూ భారతదేశం నుంచి విలువైనటువంటి వజ్రాలు, విలువైనటువంటి వస్త్రాలు, ఆహారపు దినుసులు ఇక్కడికి తీసుకొస్తే ఇటువైపు నుంచి వచ్చేటటువంటి సుగంధ ద్రవ్యాలే కావచ్చు, నూనెలే కావచ్చు, వీటన్నిటిని ఇక్కడ మారకంగా కేంద్రంగా ఉండేది, వాణిజ్య కేంద్రంగా. ఇక్కడ విలువైనటువంటి సాంబ్రాణి పండటంతో పాటుగా ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలు, ఇక్కడి నుంచి ఇండియా, ఇక్కడి నుంచి మిగిలినటువంటి దేశాలు, ఇక్కడి నుంచి ఈ విధంగా అరేబియా దేశాలు, వీటన్నిటికీ సరఫరా చేయటానికి ఒక విలువైనటువంటి వాణిజ్య కేంద్రంగా ఉండటాన్ని బట్టి ఆ రోజుల్లో ఇక్కడ కేంద్రంగా వీరు కోటను నిర్మించారు. పురాతనమైనటువంటి వస్తు విశేషాలని చెప్పటం చూసాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, అప్పుడులో ఉపయోగించినటువంటి మట్టి పాత్రలు కావచ్చు, మరి నీళ్లను లేకపోతే ఇతర సాధనాలు నిల్వ ఉంచేటువంటి సాధనాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా వీటికి వేటికి ఉపయోగించారో మనకైతే తెలియదు, కానీ ఇవన్నీ కూడా ఆహారపు పనిముట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆహారానికి ఉపయోగించేటటువంటివి. ఇక్కడ ఆభరణాలు, మట్టి పాత్రలు. ఇదైతే యాంకర్. ఇది పడవలో వెళ్ళేటప్పుడు పడవ నిలపటానికి ఉపయోగించేటువంటి యాంకర్ ఇది. అలాగే ఇది తిరగలు చూస్తున్నాం. మనం కూడా ఇండియాలో ఎక్కువ ఉపయోగిస్తాం కదా, ఆ రోజుల్లో పిండి పట్టడానికి, ఆహారపు దినుసులు పిండిగా చేయటానికి ఉపయోగించేటువంటి తిరగ. ఆనాటి లిఖితపూర్వకమైనటువంటి కొన్ని రాతలు ఉన్నటువంటి రాయిది. ఇది మనం చూడబోయేటటువంటి కోట. పూర్తి కోట ఈ విధంగా ఉంది. మనం చూడండి, ఇక్కడి నుంచి ముఖద్వారం, ఇదంతా కూడా ప్రాకారము కలిగినటువంటి కోట. పూర్వం ఇలా ఉండేవి. ఇది కోటగా చూడొచ్చు, పట్టణంగా చూడొచ్చు. ఇదంతా కూడా కేవలం ఒకరుండేటువంటి ప్రాంతం కాదు, అనేక మంది నివసించేటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణం ఇది. ఇది సముద్ర తీర ప్రాంతం, కోస్టల్ ఏరియా. మనకి కోట అక్కడ కనిపిస్తుంది మనకి. ఇది సముద్రపు ఒడ్డు. ఇది
అంటే ఇక్కడి నుంచి మనం చూస్తే సముద్రం. ఆనాడు పడవలన్నీ కూడా వచ్చి ఇక్కడే ఆగేవి. ఇదిగో ఉదాహరణకి ఇదిగోండి ఇక్కడ ఒక పడవ పెడుతున్నారు, దానికి మనకు అర్థం కావటానికి. అంటే వర్తక కేంద్రం అంటారు కదా, పూర్వకాలం కొరింది పట్టణాన్ని వీటిని పోర్ట్ సిటీస్ అనేవారు. అలాగా ఇది ఇంటర్నేషనల్ పోర్ట్ సిటీ. ముఖ్యంగా భారతదేశానికి ఇతర పశ్చిమ దేశాలకి ఒక బలమైనటువంటి వ్యాపార సముదాయంగా ఈ కోట ఉండేది. ఇక్కడికి వచ్చేటటువంటి ఓడలు మీరు ఆలోచన చేస్తే మీకు అర్థం కావటానికి భారతదేశం నుంచి వజ్రాలు తీసుకొచ్చేవి. భారతదేశం నుంచి వజ్రాలు, సుగంధ ద్రవ్యాలు, మనకి మసాలా దినుసులు ప్రపంచంలోనే పెద్ద ప్రసిద్ధి. వాటన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడికి ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు కనుక వస్తు మార్కం, అంటే నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇస్తే నీ దగ్గర ఉన్న వస్తువు నేను తీసుకోవటం. అలాగా ఇక్కడ విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు, సాంబ్రాణి, ఇతర తైలాలు కొన్నిటిని వేరే దేశాల నుంచి ఇక్కడికి తీసుకురావటం, భారతదేశం నుంచి ఇక్కడికి తీసుకురావటం, ఇవన్నీ కూడా వస్తు మార్కంగా ఉండడానికి విలువైనటువంటి కేంద్రంగా. మనం షెబా దేశపు కోట దగ్గరకు వచ్చేసాం. పర్టికులర్గా ప్రాంగణం అంతా దాటుకుని మెయిన్ కోటలోకి ప్రవేశంలోకి వెళ్తున్నాం. కోటలో ఉండేటువంటి విశేషాలు ఏంటో మనం చూడబోతున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ప్రాంతం ఒమన్లో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని సుమహరం అన్నారు. ఈ ప్రాంతం మరొకసారి చెప్తున్నాను, ఇది భారతదేశానికి మెడిటేరియన్ ప్రాంతానికి మధ్యలో వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇందులో మళ్ళీ మధ్యలో అరేబియా, ఆఫ్రికా ఈ దేశాల నుంచి వస్తు మార్పిడి. భారతదేశంలో ఉన్న విలువైన వస్తువులు ఇక్కడికి వచ్చాయి, ఆఫ్రికాలో ఉండే విలువైన వస్తువులు ఇక్కడికి వచ్చాయి, ఈ పైన ఉండేటువంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేవి. ఇవన్నీ కలిపి ఒకరికొకరు వస్తువులు మార్చుకోవటానికి వ్యాపార కేంద్రంగా ఏదైతే ఉందో ఈ కోట, ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. రైట్, ఇక్కడి నుంచి అప్పుడులో చైనా కూడా వెళ్ళి కట్టడం అంతా కూడా చాలా బలంగా రాతి కట్టడాలుగా ఉండేవి. కోట ముఖద్వారంలోనికి వచ్చాం మనం. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇందాక ఆ కిందకి వెళ్ళాం. ఆ కింద దాన్ని పోర్ట్ అన్నాం కదా, ఆ కింద ఉండేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి ఇక్కడ చూస్తే నేరుగా ముఖద్వారం ఇది. ఆ ద్వారం నేరుగా ఉండదు, అది ఖచ్చితంగా వంకరగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో రక్షణ కొరకు అలాంటి మార్గాలు ఏర్పాటు చేసుకునేవారు. సో ఎనీవే, ఇక్కడి నుంచి కోట దగ్గర నుంచి అంత ఎత్తైన ప్రదేశంగా ఉందో మీరు చూస్తున్నారు. మరి వాళ్ళు వచ్చి అక్కడ ఆగేటటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మరలా సరుకుని ఇక్కడికి తీసుకురావటం. రైట్, మనం కోటలోనికి వెళదాం. మీరు ఇక్కడ కోటలో ప్రత్యేకత చూస్తే ఇదంతా కూడా లైమ్ స్టోన్ అంటారు, సున్నపురాయి కట్టడాలు అంటారు కదా. ఇవన్నీ కూడా మనకి సున్నపురాయి కట్టడాలు. తేలిగ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. వాతావరణం నుంచి బయట ఉండే వేడి కానీ లేకపోతే బయట ఉండే అధిక చల్లదనాన్ని కానీ లోనకు రాకుండా కాపాడటానికి. అయితే ఇక్కడ చూస్తే కట్టడం అంతా కూడా అదే రాయిని ఉపయోగించారు. చాలా బలమైనటువంటి కట్టడం. ఇదే మనం చెప్పుకుంటున్నటువంటి షాబా దేశపు రాణి గారి యొక్క కోట. ఈ కోటలోనే ఆ రోజుల్లో వారు నివాసం ఉండేవారు. ఇక్కడ కొన్ని ఆత్మీయ పాఠాలు కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏదో కోట చూసామని కాకుండా మొదటిగా కోట, దాని స్వరూపాన్ని చూడండి. ఆ రోజుల్లోనే మరి ఇలాంటి రాయిని సేకరించడం, మెట్లు అనుకుంటా. మీకు కోట అంతా కనిపించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా కొద్దిగా గోడలు చూసారా ఎంత బలంగా ఉన్నాయో. ఆ రోజుల్లో చాలా బలమైనటువంటి గోడలు కట్టేవారు. అలాంటి మెట్లు ఎక్కడానికి
ఎన్నో సంవత్సరాల క్రితమే మెట్లన్నీ యథాతథంగా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకింపబడిన గదులు. మనం ముందుగా అనుకున్నాం కదా, ఏదో ఒకరుండేటువంటిది కాకుండా ఇది ఒక బలమైనటువంటి కోట, ప్రాకారం గల పట్టణం కనుక అనేక మంది నివాసం ఉండేటువంటి ప్రదేశం ఇది. మరి కోటలో ఉండేటువంటి సామాగ్రి మనం ఇందాక అక్కడ కొన్ని చూసాం కదా, ఇది తిరగలే, నాకు తెలిసి ఇది నీళ్లు పోసుకుని కూజ అనుకుంటా. ఇవన్నీ కూడా నీళ్లు పోసుకుని కూజాలు. ఆనాటి మన ఇదేదో రోల్ అనుకుంటా, రాతి పలక, ఇది కూడా తిరగలే. కోటలో ఉపయోగించిన నాటి విషయాలు నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసిన సంఘటనల్లో మనకి రెండు గుర్తొస్తాయి. ఒకటి షెబా దేశపు రాణి సొలొమోను కలవటానికి, అలాగే తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. చాలా మంది నమ్మకం తూర్పు దేశపు జ్ఞానులు అంటే కొంతమంది భారతదేశం నుంచి అన్నారు, కొంతమంది అరేబియా దేశం నుంచి అన్నారు. ఇంచుమించు ఆ రెండింటికి కూడా ఒకే దూరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అరేబియా దేశం అంటే ఈ దేశాలే కనుక. సరే, అటు ఇటులో ఈమె ఒక స్త్రీగా అంత దూరం ప్రయాణం చేయటం అంటే ప్రత్యేకత ఏమని చెప్పాలన్నట్టయితే, ఇక్కడి నుంచి యెరూషలేం వెళ్ళాలంటే మనకి ఆ దూరం 2800 కిలోమీటర్లు, రమారమి 3000 కిలోమీటర్లు. ఈ రోజుల్లో మనం 3000 కిలోమీటర్లు వెళ్ళటం అంటే విమానంలో గంటల వ్యవధిలో మనం వెళ్ళిపోతాం. కానీ ఆ రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటే ఎంత కష్టమో ఆలోచన చేయి, ఎన్ని నెలలు పట్టి ఉంటుందో. ఆమెకు ఉండేటువంటి చొరవ, ఆమెకు ఉండేటువంటి ఆసక్తి, ఆమెకు ఉండేటువంటి ధైర్యాన్ని మనం చూడగలుగుతాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలోను, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో పేర్కొనడమే కాకుండా ప్రభువారు లోకాసు వార్త 11వ అధ్యాయం పేర్కొన్నారు. అక్కడే విలువైన పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ప్రభువారు అంటారు కదా, దక్షిణ దేశపు రాణి, షేబా దేశపు రాణి ఈ ఈ ఈ తరం వారి మీద నేరస్థాపన చేయను అంటారు. ఈ ఆత్మీయ పాఠంలో బూదిగంతముల నుంచి అంటారు. దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానం విని బూదిగంతముల నుంచి వచ్చును అంటారు. నినివే పట్టణస్థులు షేబా దేశపు రాణి ఈ తరం వారి మీద నేరస్థాపన చేయనని ప్రభు చెప్పిన మాటకు అర్థం ఏమిటంటే, ఆ రోజుల్లో సొలొమోను జ్ఞానమును విని, ఇప్పుడు మన లెక్కల్లో గణాంకాల్లో మనం చూసాం, ఇక్కడి నుంచి ఇప్పుడు నేను నిల్చున్న ప్రదేశం నుంచి సొలొమోను గారు ఉన్నటువంటి రాజధాని ప్రాంతం యెరూషలేం వెళ్ళాలి అన్నట్టయితే సుమారుగా 3000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సొలొమోను గారి యొక్క జ్ఞానం తెలుసుకోవటానికి వెళ్ళింది. అది ఆసక్తి అంట. ఆ మాట ప్రకారంగా ఈనాటి మన మీద నేరస్థాపన చేయటం ఏమిటంటే, దేవుని జ్ఞానం నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధారాళంగా వింటున్నాం, సువార్తను రకాల మాధ్యమాల ద్వారా వింటున్నాం, సోషల్ మీడియాలో వింటున్నాం, అలాగే దైవజనులు వస్తున్నారు, గ్రంథ రూపమైనటువంటి అనేకమైన కరపత్రాలు చదువుతున్నాం, దైవజనులు వస్తున్నారు, సంఘాలు చక్కని ఆత్మీయ కట్టడాలుగా మలచబడ్డాయి. అయినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనకి అలసత్వం. ఆ రోజు జ్ఞానం కొరకు 3000 కిలోమీటర్లు ప్రయాణ సాధనాలు లేనటువంటి ఆ రోజుల్లో వెళ్ళింది. ఈరోజు అన్ని వసతులు ఉన్నాయి, చక్కని ఏర్పాట్లు ఉన్నాయి, అయినా దేవుని మనం స్తుతించలేకపోతున్నాం. అందుకని ఈ తరం వారి మీద షేబా దేశపు రాణి నేరస్థాపన చేయనంటే అదే. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు ఏ వసతులు లేవయ్యా, కేవలం ఆసక్తి ఉండి రవాణా సాధనాలు లేకపోయినా కొన్ని నెలలు ప్రయాణం చేసి నేను యెరూషలేం వెళ్ళాను. ఈరోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళలేకపోతున్నారు, మీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని వినలేకపోతున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేరస్థాపన చేయటం అనే మాట మనం వింటున్నాం. షేబా దేశపు రాణి గురించి తర్వాత కొన్ని కథనాలు చారిత్రకంగా చెప్పబడ్డాయి. బైబిల్లో లేని విషయాలు ఏమిటంటే, ఈమె నల్లజాతి స్త్రీగా చాలా మంది చెబుతారు. మన మోషే గారు వివాహం చేసుకున్నారు కూషి దేశపు స్త్రీని, అలాగా నల్లజాతి స్త్రీగా ఈమెను చెబుతారు. తర్వాత రెండో విషయం ఏమిటంటే, ఈమె మరి సొలొమోను గారిని వివాహం చేసుకున్నట్టుగాను, ఒక కుమారుని కన్నట్టుగాను, తర్వాత మరలా ఆమె అక్కడి నుంచి కూషి దేశం అంటే ఆఫ్రికా దేశం వెళ్ళి స్థిరపడినట్టుగా కొంతమంది చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా బైబిల్ ఆధారకమైన విషయాలు ఏమి కాదు, కానీ చారిత్రక విషయాలు. ఏదేమైనా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి షేబా దేశపు రాణి కోట మనం ఎప్పుడు చూసినా, ఎప్పుడు గుర్తొచ్చినా మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక అంశం, ఒకే పాఠం ఏమిటంటే ఆసక్తి. నీలో ఆసక్తి ఉంటే నువ్వు ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తావు. ఈమెలో ఆసక్తి ఉంది కనుక ఇక్కడ నుంచి ఎక్కడో ఉన్న యెరూషలేం, ఆ రోజుల్లో విమానాలు లేవు, మరొక ఆటోమొబైల్స్ లేవు. అలాంటి రోజుల్లో ఆసక్తితో ఆ దేశం వెళ్ళి
తన ఆసక్తిని కనపరుచుకుంది. సొలొమోను గురించిన జ్ఞానాన్ని వినాలని ఆశపడుతుంది. సొలొమోను గారిని చూడాలనుకుంది. సొలొమోను గారిని మాట్లాడాలనుకుంది. అందుకు వెళ్ళటానికి అవసరమైనటువంటి విలువైనటువంటి వస్తువులు తీసుకువెళ్ళింది కదా. సొలొమోను తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువారిని చూడటానికి వెళ్ళినప్పుడు విలువైనటువంటి వస్తువులు ఎలాగైతే తీసుకెళ్లారో ఈమె కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు తీసుకువెళ్ళింది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏ రీతిగా వెళ్ళాలి అని తెలుసుకోవటానికి ఒక చక్కని సాదృశ్యంగా శాబా దేశపు రాణి ప్రయాణం మనకు ఒక ఉదంతం. ఈ కోట చూసిన ప్రతిసారి కూడా మరి ఆ పాఠాన్ని కలిగి ఉందాం. దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.